నాకు ఇచ్చిన లైఫ్లో నా లైఫ్ని దేవుడు ఎటు తీసుకెళ్తుంటే అటు వెళ్ళటమే. నేను దేవుడు తీసుకెళ్తున్నట్టుగా, దేవుడు చేయమంటున్నట్టుగా, దేవుడు బ్రతకమంటున్నట్టుగా వెళ్ళటం తప్ప నా ఇష్టాలకి నా ఆలోచనలకి తావులేదన్నాడు. మన జీవితాలు ఎక్కడ చితికిపోయాయంటే, దేవుడు తనకిష్టమైనది ఏదో మన జీవితంలో జరిగిస్తూ ఉంటాడు, దాన్ని మనం ఒప్పుకోం. మనకిష్టమైనవన్నీ ఆయన మీద రుద్దుతూ ఉంటాం. నాకు ఇది ఇష్టం చెయ్యి అని అడుగుతూ ఉంటాం. ఆయన కనుక చేయలేదనుకో, నువ్వు చేయట్లేదు కనుక నేనే చేసుకున్నానని మనం వెళ్ళిపోతూ ఉంటాం. అందుకే మన లైఫ్లో అస్సలు దేవుళ్ళో సెట్ కావండి. మనం ఆయనకు అనుకూలంగా జీవించలేం. ఆయన అనుకున్నవి మన జీవితంలో జరగకపోవడానికి కారణాలు ఇవే. ఆయన తనకిష్టమైంది ఏదో నాకు చేస్తాడు. నాకు ఇది ఇష్టం, నేను ఎలాగ అవ్వాలనుకుంటున్నాను, ఇప్పుడు ఏదో చేసేయాలనుకుంటున్నాను, నేను అలాంటి నా సొంత అభిప్రాయాలు నేను చేయను. నా మనసులో పుట్టింది నేను చేయను. దేవుడు నాకు ఏది చెప్తే అదే చేస్తాను. ఆయన నోట్లో నుంచి వచ్చిన మాట, వాక్యంలో దేవుడు నాకు ఏది సెలవిస్తే నేను అదే చేస్తాను తప్ప నా సొంత అభిప్రాయాలకు నా జీవితంలో తావులేదు, నా సొంత ఇష్టాలకు నా జీవితంలో తావులేదు. ఆయన తనకిష్టమైంది ఏదో చేస్తాడు.